హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం కొన్ని పోస్టులని ఒక మెనూగా ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఒక బ్లాగ్ పోస్ట్ని ముందుగానే ఎలా షెడ్యూల్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు రాసే ప్రతి బ్లాగ్ పోస్ట్ని ప్రతిసారి ఒకే టైంకి పబ్లిష్ చేయాలని అనుకుంటున్నారా? ఇది కుదురుతుందా? సో అన్నిసార్లు మీకు పర్టికులర్ టైంకి మీరు అప్లోడ్ చేసి పోస్ట్ని పబ్లిష్ చేయగలరా? అవును, ఇట్స్ పాసిబుల్. సో ఇందుకోసం మనకి మన బ్లాగర్లో ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ ఉంది, షెడ్యూల్ ఏ పోస్ట్. ఒక పోస్ట్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలో తెలుసుకోవడం కోసం ల్యాప్టాప్లో షిఫ్ట్ అయిపోదాము. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ న్యూ పోస్ట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నేను బ్లాగ్ పోస్ట్ని ఎలా క్రియేట్ చేయాలని చెప్పినప్పుడు వీటి గురించి నేను ఇక్కడ డీటెయిల్గా చెప్పలేదు. సో వాటి గురించి కూడా నేను ఈ పోస్ట్ సంబంధించిన వాటి గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ టైటిల్ పెట్టుకోండి. సో ఫస్ట్ టైటిల్ వచ్చేసి షెడ్యూల్ బ్లాగ్ పోస్ట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కొంత కంటెంట్ని మీరు పబ్లిష్ చేయండి. సో దీనికోసం ముందుగా సో 5 paragraphs generate logarithm. సో కాపీ చేసి కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. సో సైజ్ ఫాంట్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఫాంట్ ఫ్యామిలీస్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ అనమాట. సో ఇది వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం లార్జ్ ఎలా కనిపించాలి అనే గురించి అనమాట. లార్జ్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో నా హెడ్డింగ్ అనమాట, హౌ టు షెడ్యూల్ దెన్ బ్లాగ్ పోస్ట్. సో దీన్ని నేను హెడ్డింగ్ అని మార్చుతున్నాను. ఓకే, సో దీని కింద ఒక ఇమేజ్ నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ లార్జ్. సో నేను ఇమేజ్ని ఎక్స్ట్రాస్ కింద పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ ఇది వచ్చేసి టెక్స్ట్ కలర్, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇవి మరిన్ని ఆప్షన్స్ అనమాట. సో ఇప్పుడు మనం లేబుల్స్లో సో బ్లాగ్ పెట్టుకొని తర్వాత మీరు ఇంకా కొత్త ట్యాగ్ ఏమైనా కావాలన్నమాట కొత్త ట్యాగ్ పెట్టుకోండి. లేదంటే బ్లాగ్ తర్వాత ఇక్కడ మనకి షెడ్యూల్ అని ఒక లింక్ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్ అంటే మనం ఎప్పుడైతే పబ్లిష్ చేసిన వెంటనే మనకి ఏ టైం అయితే ఆ టైంకి మనకి పబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సెట్ అండ్ డేట్ అండ్ టైం పెడితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వీక్ స్టాండర్డ్ టైం ఉంది. సో ఫస్ట్ వీక్ స్టాండర్డ్ టైం అంటే ఏంటంటే మనకి యూఎస్ టైం అనమాట. సో దాని ప్రకారం మనకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సెట్ చేసుకొని సెట్టింగ్స్ చేంజ్ చేసేటప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ 21st నేను టైం ఎంత పెడుతున్నాను అంటే సో మార్నింగ్ 7:30 పబ్లిష్ చేయాలన్నమాట. మార్నింగ్ 7:30 నేను పబ్లిష్ చేస్తాను. సో ఓకే, సో ఈ టైం చేంజ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి. సో దాని గురించి మనం సో ముందు వీడియో సెట్టింగ్స్ గురించి వీడియో దాంట్లో చెప్తాను. సో తర్వాత ఇక్కడ పర్మాలింక్ అని ఉంది. సో ఈ పర్మాలింక్ అంటే ఏంటి అంటే సో యూఆర్ఎల్కి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. సో మనకి బ్లాగర్లో ఏమవుతుంది అంటే వెబ్సైట్ యొక్క నేమ్, తర్వాత మంత్, ఇయర్, తర్వాత మంత్, ఇవి రెండు కూడా మనకి ఒకే వాడక అవసరం అనమాట. సో వీటిని మనం చేంజ్ చేయలేము. తర్వాత వచ్చేటువంటి స్ట్రక్చర్ని మనం మార్చుకోవచ్చు. సో షెడ్యూల్ బ్లాగ్ పోస్ట్. సో ఇక్కడ మనం అది కాదు అనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో హౌ టు సో పెట్టుకుంటే ఇప్పుడు మనకి పర్టికులర్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు పబ్లిష్ కనుక చేస్తే మనకి పర్టికులర్ టైం 21 జనవరి 20కి అంటే ఈ వీడియో చేసే టైంకి జనవరి 20th 2019కి నేను షెడ్యూల్ చేస్తున్నాను. సో ఇది ఎప్పుడు పబ్లిష్ అవుతుంది? సో జనవరి 21st 7:30 ఫస్ట్ వీక్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఇది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది అనమాట.
సో ఒకసారి ప్రివ్యూ చూద్దాం మన పోస్ట్ ఎలా ఉంటుంది అని దాని గురించి. సో ఈ విధంగా మన పోస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని ప్రివ్యూ చూడటం అంటారు. సో ఓకే, బాగానే ఉంది. సో ఇంకేమైనా చేంజెస్ లాంటివి ఏమైనా ఉంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో పబ్లిష్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఈ పోస్ట్ అనేది షెడ్యూల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు పోస్టర్స్లో కూడా మీకు పబ్లిష్డ్, షెడ్యూల్డ్, ఆల్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ అనమాట. సో ఏ టైంకి ఉంది అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈ విధంగా మనం బ్లాగ్ పోస్ట్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం అనుకున్న టైంకి మనం పబ్లిష్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.